ఈరోజు దోశ కోసం అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పిండి అయితే 2 గిన్నెలలో పోసుకున్నానండి. ఎందుకు అంటే మా పెద్ద బాబుకేమో కారం అండ్ స్పెషల్గా ఉండడం ఇష్టం. అందుకని పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ ఈ పిండికి మనకు 2 రకాల పిండి అని చెప్పాను కదా, ఒకరికి చప్పగా ఇష్టం, ఒకరికేమో ఈ స్పెషల్ ఐటమ్స్ ఇష్టం. కొంచెం ఆయిల్ వేసుకుందామండి పొయ్యి మీద. ఇప్పుడు మనకి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఇవి కొంచెం దూరగా వేయించుకున్నామండి. పచ్చి వాసన పోతే స్మెల్ అనేది పోతే టేస్ట్ బాగా వస్తాయండి. మా పెద్దోడు అలా అయితేనే తింటాడు. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వలన దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లైట్గా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే చప్పగా కారంగా ఉండకుండా మీడియంగా నార్మల్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వేయించుకున్నాక పిండిలో కలిపి దోశ వేసుకుంటే సరిపోతుంది. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.